అలాగే ఇక్కడ కూడి ఉన్న దైవ సేవకులందరికీ హృదయపూర్వకమైన వందనాలు, నూతన సంవత్సరపు శుభాభివందనాలు. అలాగే నన్ను ప్రేమతో ఆహ్వానించిన మనోహరానికి కూడా నా వందనాలు. నేను రేపల్ ప్రాంతంలో సేవ జరిగిస్తున్నాను. 10 సంవత్సరాల నుంచి రేపల్లె, ఉప్పూడి, తుమ్మల ఆయా ప్రాంతాల్లో దేవుడి సేవ జరిగిస్తున్నాను. నేను సేవకుల కుటుంబంలో పుట్టిన వ్యక్తిని. మా నాన్నగారు అన్నా మినిస్ట్రీలో ట్రైనింగ్ అయి 92లో ట్రైనింగ్ తీసుకుని 94లో బయటకు వచ్చి సంస్థలో కాకుండా ఇండివిజువల్గా దేవుని దర్శనంతో అన్యుల మధ్యలో సేవ గడపడానికి దేవుడు సహాయం చేశారు. అయితే నన్ను సేవకు సమర్పించుకోలేదు, కానీ నన్ను చదివించి ఉద్యోగంలో లేకపోతే సేవకి ఆర్థికంగా ఫైనాన్షియల్గా సహకారంగా ఉంటానని చెప్పి వారికి చాలా కానుకలు వచ్చినా నన్ను చదివించారు. నేను బిఎస్సి కెమిస్ట్రీ తీసుకుని తెనాల్లో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ చదువుతున్నప్పుడు దేవుడు నన్ను సెకండ్ ఇయర్లో ఆయన స్వరం ద్వారా, ఆయన దర్శనం ద్వారా, ఆయన పలుకుల ద్వారా నేను నిర్ధారణ చేసుకుని దేవుని సేవకి సంపూర్ణంగా రావడానికి దేవుడు నాకు 2014లో సహాయం చేశాడు. ఆయన దేవునికి స్తుతి కలుగును గాక. అయితే మా నాన్నగారు అప్పుడు 2014లో బెంగళూరు ట్రైనింగ్ పంపించాలనుకున్నాను. అంటే నేను సేవకు వస్తానంటే సేవకు ఆహ్వానించాల, ఎందుకంటే సేవకులకు వారి కష్టాలు తెలుసు కాబట్టి లేదు నువ్వు డిగ్రీ కంప్లీట్ చేయి, ఆ తదుపరి సేవకు వద్దు, అప్పటికి ఓకే అనుకుంటే నిన్ను సేవకు ట్రైనింగ్ పంపిస్తామంటే లేదు నేను సేవ చేయాల్సిందని చెప్పి ఇంట్లో గొడవ పెట్టాను. మా అమ్మ అయితే అసలు ఇష్టపడలేదు సేవకని. తండ్రి గారు ఆ రాత్రి 2 గంటలకు మోకరిస్తే ఇంచుమించు 4:30 గంటలు 5 గంటల వరకు వేకుజాము వరకు మోకాల మీద ఉండి కనిపెట్టారయ్యా, మరి కుమారుడు సేవ అంటున్నాడు, నీ చిత్తమేంటి, నీ ఆలోచన ఏంటి, బయలుపరచని అడిగితే దేవుడు దైవజనుడికి బయలుపరిచారు. ఆ ఉదయకాలం నేను వీళ్ళు ఎటు తిరిగి సేవ వద్దంటున్నారు కాబట్టి నేను బ్యాగులో ఏదో బట్టలు సర్దుకుని ఎక్కడో చోటుకి వెళ్ళిపోదాం, ఏదో ఒక సేవకుడి కింద పరిచయం చేసుకుందాం, సేవ ఏమో దేవుడు చేయమని చెప్తుంటే వీళ్ళేమో సేవ వద్దంటున్నారు, సేవకులు అయ్యింది. కాలేజీ డైలీ నేను ట్రైన్కి వెళ్తూ ఉండేవాడిని. ఆ బట్టలు, ఆ బ్యాగ్ లో బుక్స్ బదులు బట్టలు చదువుకుని వెళ్ళిపోతున్నా. ఉదయాన్నే నాన్న ఆపేసి ఎక్కడికి వెళ్తున్నావు అంటే కాలేజీకి, ఇంకెక్కడికి అంటున్నా. కానీ కాలేజీకి కాదు, నా మనసులో ఉంది ఎక్కడో చోట దూర ప్రాంతానికి వెళ్ళి సేవకుల కింద పరిచర్య చేసి ఆ పరిచర్యలో ఉండిపోవాలని ఆశ. అప్పుడు 2014 అక్టోబర్ 30వ తారీఖున శుక్రవారం దైవజనునికి ఎక్కడికి వెళ్ళొద్దు నాన్నగారు, నేను సంపూర్ణ సేవకి యెహోషువ లాగా, మోషేకి యెహోషువ ఎలా తోడున్నారో అలా ఉండమని ప్రభు నాకు మాట్లాడారు. ఇక నీవు అలాగే ఉండమని ఆ రోజు సంపూర్ణ సేవకు నన్ను అభిషేకించారు. ఆ రోజు నుంచి నేటి వరకు నేను సంపూర్ణ సేవలు ఉన్నా. అయితే బైబుల్ ట్రైనింగ్ కి బెంగళూరు పంపిస్తానంటే నేను ఒకటే అన్నా, నేను వాస్తవానికి మా నాన్నగారి దగ్గర రక్షించబడినా, నేను ఎదిగింది ఉడపాడులో సేవ చేస్తున్న దైవజనం దీవెనమ్మ గారి దగ్గర నేను బాగా సంపూర్ణమైన సేవను నేను నేర్చుకోగలిగాను. పంపిస్తే నన్ను దీవెనమ్మ గారి దగ్గరికి పంపించండి, లేదా మీ దగ్గర పెట్టుకోమని అన్నప్పుడు నాన్నగారి దగ్గరే ఉండి నేను సేవలో వారితో కలిసి రేపల ప్రాంతంలో సేవ చేస్తున్నాను. 1 సంవత్సరం క్రితం, సంవత్సరం లోపే పెద్దలు దైవజనులు మనోహరంతో నాకు పరిచయం. కొన్ని పరిస్థితులను బట్టి అన్న ఫోన్ చేయటం జరిగింది. ఆ ఫోన్ చేసినప్పుడు నేను చాలా సంతోషించాను, ఎందుకంటే వారి సేవ అనుభవం అంత లేదు నా వయసు చెప్పాలంటే. కానీ అంత పెద్ద దైవజనులు నాకు ఫోన్ చేసి పలకరించడం, తమ్ముడా అని ప్రేమ చూపించడం నాకు చాలా తృప్తి అనిపించింది. నేను ఎక్కువ ఏ సహవాసాలకి అంటుకట్టుబడి ఉన్నాను, చెప్పినట్లుగా ఎక్కువ దీవెనమ్మ గారితో బాగా సహవాసం ఎక్కువ ఉంది. ఆ పెద్దల దగ్గరే చాలా అనుభవాలు నేర్చుకోగలిగే, సేవలో ప్రతి పరిస్థితి నేర్చుకుని ఏ ప్రాంతాలు ఎలా సేవ చేయగలగాలి సంపూర్ణంగా నేర్చుకోగలిగా నేను. అలా పెద్దలని పలకరించినప్పుడు నేను చాలా తృప్తిపడి అలా కొనసాగించబడిన తర్వాత గడిచిన డిసెంబర్ నెల వల్ల గుర్తు చేసుకుని, తమ్ముడు నువ్వు నాకు జ్ఞాపకం వచ్చావు, ప్రభు జ్ఞాపకం చేశారు, వైజాగ్ లో ఒక సేవకుల కూటమి ఉంది, నువ్వు అక్కడికి రావాలి, నేను నిన్ను ఆహ్వానిస్తున్నానంటే నాకు ఖచ్చితంగా మీతో కలవటానికై నేను వస్తానన్న. వాస్తవానికి ఆ తెల్లారి రావటానికి కూడా అవకాశం లేదు.
ఒక సభ జరిగించుకుని కుదరని పరిస్థితులు అయినా నీవు రావాలి ఖచ్చితంగా అని అన్నప్పుడు సరేనా నేను ఏ పరిస్థితిలో వస్తానని సిద్ధపడ్డాను. కానీ అన్న చెప్పినట్టు మీ అందరికి తెలుసు వాతావరణం అనుకూలం లేదు. ఆ మీటింగ్ క్యాన్సిల్ అయిపోయింది. చాలా బాధపడ్డా నేనైతే. మీ అందరినీ కలవలేదనే బాధ కాదు, కానీ ఇప్పుడు బాధపడుతున్నా. ముందు అందరిని కలవలేకపోయానని చెప్పి బాధపడ్డా ఆ నెలలో మాత్రం. అయితే అది అయిపోయిన తర్వాత అన్న మళ్ళా ఫోన్ చేసి సరే అది అయిపోయింది కదా, జనవరి 2వ తారీఖున మనం కలుసుకుందాం, ఖచ్చితంగా రావాలంటే నాకేం రావాలనున్నది కానీ పరిస్థితులు అలా లేవు. నేను ఘనతగా చెప్పట్లేదు. దేవుడు విశ్రాంతమైన పరిచయం ఇచ్చాడు. నేను రాత్రికాలం నర్సాపూర్ దాటి ఆచంత పరిచయకి వెళ్ళి మళ్ళా తెల్లవారుజాము 4 గంటలకు ఇంటికి చేరుకుని 2 గంటల లోపే రెస్ట్ తీసుకుంది. వాళ్ళ వెంటనే మళ్ళీ కారు ఎక్కేసి మళ్ళీ మీ మధ్యలోకి రావడానికి ప్రభు సహాయం చేశాడు. ఒకటే, ఆ పెద్దలతో కలిసి ఉండటానికి, ఆ మనసు కలిగి ఉండటానికి నేను మీ మధ్యలోకి వచ్చాను. నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. అవన్నీ నేర్చుకుంటానికి ప్రభు మనసు ఇచ్చును గాక. పెద్దలతో కలిసి మీతో కలిసి ఉండటానికి సమయం ఇచ్చినందుకు నేను ప్రభుని స్తుతిస్తున్నాను. మనందరం ఎక్కడున్నా నమ్మకంగా దేవుని సాక్షులుగా ఇలాంటి పెద్దలతో కలిసి వారి అనుభవాలు నేర్చుకుని ముందుకు వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. ప్రభు మనల్ని మన పరిచయం ఆశీర్వదించును గాక. ఆమేన్.